కేతుగ్రహ సంచారం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 3 రాసుల్లో రెండో రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కేతు ఉన్న సింహరాశి 8వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి అష్టమ కేతు దోషం ఉంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 5 వరకు మకర రాశి వాళ్ళకి అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. అష్టమంలో కేతువు ఏం చేస్తాడు? వెహికల్ యాక్సిడెంట్స్ ఇస్తాడు. వాహన ప్రమాదాలు ఇస్తాడు. అంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పడటం, దెబ్బలు తగలటం, గాయాలవ్వటం ఇలాంటివి జరిగే అవకాశం అష్టమ కేతు దోషం వల్ల ఉంటుంది. అష్టమ కేతువు ఏం చేస్తాడంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇస్తాడు. అనుకోకుండా హఠాత్తుగా ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జన్మజాతకం బాగుండకపోతే ఒక్కొక్కసారి చిన్న చిన్న సర్జరీలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జన్మజాతకం బావుంటే సర్జరీలు ఉండవు గానీ ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమంలో కేతువు వల్ల జరిగేటటువంటి వాహన ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి.